విద్యుత్ సంస్థలో 5% నుంచి 10% మాత్రమే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉండాలనే నిబంధనను విద్యుత్ సంస్థల యాజమాన్యాలు తుంగలో తొక్కాయంటున్నారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. తమను విద్యుత్ సంస్థలోకి తీసుకోవడం ద్వారా సంస్థకు 150 కోట్లు ఆదా అవుతుందంటున్నారు. తమ డిమాండ్ సాధన కోసం విద్యుత్ ఉద్యోగులు జేఏసీతో కలిసి ఈ నెల 15 నుంచి సమ్మెబాట పడతామంటున్నారు. తాము సమ్మె నోటీస్ ఇచ్చినా కూటమి ప్రభుత్వం స్పందించలేదు అంటున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులతో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. తమ డిమాండ్స్ పరిష్కారంలో ప్రభుత్వం మండవైఖరి వ్యవహరించడంతో విద్యుత్ ఉద్యోగులు సమ్మెబాట పట్టనున్నారు. రేపు చలో విజయవాడకి పిలిపించిన నేపథ్యం కనిపిస్తుంది. అక్టోబర్ 15 నుంచి నిరవధిక సమ్మెకి అయితే పిలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కాంట్రాక్ట్ వర్కర్స్కి సంబంధించి డిమాండ్స్ కూడా ఉన్నాయి. అయితే దీని మీద ప్రభుత్వం ఏమంటుంది, ఇప్పటి వరకు జరిగిన చర్చలు ఏమయ్యాయి అనేది ఆ యూనియన్ నాయకులు మనతో ఉన్నారు, వాళ్ళతోనే మాట్లాడదాం. సరే, ఏం చెప్తుంది ప్రభుత్వం? అంటే కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని రెగ్యులర్ చేయాలని మీరు కోరుతున్నారు, సమాన పనికి సమాన వేతనం కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తుంది ప్రభుత్వం? ఈరోజు మేనేజ్మెంట్తో మా యొక్క జేఏసీ ప్రతినిధులు మాట్లాడినప్పుడు కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా విద్యుత్ సంస్థలో విలీనం చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. అంటే ఈరోజు మాకు మధ్యలో ఒక దళారిని పెట్టి యాజమాన్యానికి కానీ ప్రభుత్వానికి కానీ బాధ్యత లేకుండా, అంటే వారి చేతికి అంటకుండా, వారి ఎవరైతే మీడియేటర్ ఉన్నారో, కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళ ద్వారానే మాకు జీతభత్యాలన్నీ కూడా వస్తాయి. తద్వారా మాకేమవుతుందంటే ఉద్యోగ భద్రత లేదు. ప్రభుత్వాలు మారినప్పుడు ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికుల్ని తొలగించడం జరుగుతూ ఉంది. ఆరోగ్య భద్రత లేదు. ఇతరత్ర మాకు ఎటువంటి బెనిఫిట్స్ కూడా, సౌకర్యాలు కూడా లేవు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఈ యొక్క కాంట్రాక్టర్లకి పర్ మంత్ ఈ యొక్క మ్యాన్ పవర్ని వాళ్ళు ఎంగేజ్ చేసినందుకు గాను సూపర్వైజింగ్ ఛార్జెస్, సర్వీస్ ట్యాక్స్లు, జిఎస్టీలు మొత్తం కూడా మేనేజ్మెంట్ కడతా ఉంది. ఈ విధంగా కట్టడం ద్వారా సంవత్సరానికి 150 నుంచి 200 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు చెల్లిస్తున్నారు. మేమేం చెప్తున్నామంటే, మేము నిన్నో మొన్నో లేదా సంవత్సరం 2 సంవత్సరాల క్రితం చేరి ఈ డిమాండ్ని తీసుకురాలేదు. దాదాపు 25 సంవత్సరాల పైబడి పనిచేస్తున్నటువంటి కార్మికులు మమ్మల్ని సంస్థలో విలీనం చేసుకోవడం మూలన ఏదైతే కాంట్రాక్టులు మీకు దళారీకి ఇస్తున్నారో 150 నుంచి 200 కోట్ల రూపాయలని మాకు వేతనాలు ఇస్తే మేము అడుగుతున్నటువంటి సమాన పనికి సమాన వేతనం ఇవ్వచ్చు, ఉద్యోగ భద్రత ఇవ్వచ్చు, ఆరోగ్య భద్రత ఇవ్వచ్చు. వీటన్నిటిని వదిలిపెట్టి ఈరోజు మనం చూసుకుంటే ఈ విధంగా ఎక్కడైనా చేశారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లోనే ప్రత్యేకంగా ఈ విధమైనటువంటిది ఏమన్నా సమస్యను తీసుకొచ్చారంటే, నిన్నటి వరకు కలిసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులను మేము అందరం కలిసి పనిచేసాం. పనిచేసినటువంటి మేము వాళ్ళు ఈరోజు ఆ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దళారీని తీసేశారు. మెరుగైనటువంటి వేతనాలు ఇస్తున్నారు, డిఏ ఇస్తున్నారు, హెచ్ఆర్ఏ ఇస్తున్నారు, వర్క్మెన్ కాంపన్సేషన్ ఇస్తున్నారు. ఇన్ని రకాల సదుపాయాలు ఆ రాష్ట్రంలో కలిగించినప్పుడు ఈ రాష్ట్రంలో మేనేజ్మెంట్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా, ఇది పాలసీ మ్యాటర్ అంటే 25 సంవత్సరాలైనా లేదా ఒక మనిషి జీవిత కాలాన్ని మేము చేపిస్తాము, వాడు చచ్చిపోయేంత వరకు ఈరోజు రిటైర్ అయితే ₹1 బెనిఫిట్ లేదండి. అంటే వాడు సర్వీసులో ఉన్నంత వరకు వెట్టి చాకరీ చేసి కట్టుబట్టలతో వెళ్ళటం తప్ప వేరే మార్గం లేదనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఇది తీసుకోవడం తప్ప ఈరోజు మేము చట్టాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. లేబర్ కమిషనర్ ఇచ్చాడు, ప్రభుత్వ ఉద్యోగులు తీరు పనిచేస్తున్నారు 24 గంటలు, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అదే మాదిరి వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చేటువంటి బేసిక్ వేతనాన్ని ఇవ్వాలని లేబర్ కమిషనర్ చెప్పాడు. సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో నెల క్రితమే ఇచ్చారు. ఒకే సంస్థలో డైలీ లేబర్ కానీ, ఏజెన్సీస్ కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ ఒకే సంస్థలో 3 సంవత్సరాల పైబడి పనిచేస్తే వారికి సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసుకొని వాళ్ళు రెగ్యులర్ చేయాలి. ఒకవేళ మీరు రెగ్యులర్ చేయలేని పక్షంలో ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చేటువంటి ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ ఎంప్లాయీ కలిగించాలి. ఇవేమీ లేకుండా ఇది కుదరదు, సాధ్యం కాదు, పాలసీ మ్యాటర్ అంటే వేల మంది కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులు అల్లాడిపోతూ ఉన్నారు. సరే, ఇది చెప్తున్నారు, తమ న్యాయమైన డిమాండ్ల కోసం తాము ప్రభుత్వంలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ప్రభుత్వమే చర్చించడానికి సిద్ధంగా లేదు. యాజమాన్యాలు పూర్తిగా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. ఒకవేళ తాము సమ్మెలోకి వెళ్తే గనక ప్రజలకి జరిగే ఇబ్బందికి యాజమాన్యం, ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందంటూ కార్మిక సంఘాల నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.